వ్యాలీకి వచ్చేసాం. ఇంకా లంచ్ చేయలేదు. ట్రాఫిక్ స్వామి మామూలు ట్రాఫిక్ కాదురా బాబు. 2 hours జర్నీ, నియర్లీ 12 kilometers. మేము ఎంతసేపు జర్నీ చేసాము? 2.5 hours జర్నీ చేసాము. అమ్మా ట్రాఫిక్ అసలు మామూలు ట్రాఫిక్ కాదు. చూడొచ్చు మీరు సోలంగి వ్యాలీ ఇదంతా. అయితే మనకి ఇక్కడ అన్ని ఈవెంట్స్ ఉంటాయి. వ్యూ పాయింట్, ఫొటోస్ కూడా సరిగ్గా క్యాప్చర్ చేసుకోవచ్చు. అది మనకి పైన చూస్తే మౌంటైన్స్, మనం అక్కడ నుంచి వచ్చాం చూడొచ్చు. అమ్మో చలి 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 మామూలు చలిగా లేదమ్మా. పెదాలన్నీ పగిలిపోతున్నాయి. వచ్చేటప్పుడు బాడీ లోషన్స్ అవి తెచ్చుకోండి, వ్యాజ్లైన్స్ అవి మెయింటైన్ చేయండి, లేకపోతే దోలు తీరిపోయిద్ది. మనం బతకలేమమ్మా ఈడ అసలుకి. 2 రోజులు ఉండాలంటేనే గాలి ఆడట్లా. నెల మనం ఈడ జీవించాలంటే మన వల్ల కాదు, అది విషయం. సరే అయితే అన్ని ఎక్స్ప్లోర్ చేస్తా, ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఏమేమి జరుగుతుంది. మనం ఎక్కడికి వచ్చిన ఫోటోలు మాత్రం మ్యాండేటరీ, తెలిసిందేగా, అందుకని దిగేసాం. ఇక్కడ చూడొచ్చు మీకు కేఫ్ ఉండిద్ది. మా టైం 5 అయింది కాబట్టి టెంపరేచర్ కిందికి పడిపోతుంది, -centigradeకి వచ్చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మన టాప్కి తీసుకెళ్ళి అక్కడ ఈవెంట్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు స్కీయింగ్, ట్యూబ్, రాక్ జంప్, జీప్ లైన్. ఆక్సిజన్ అందట్లేదు అందుకని కాస్త వాయిస్ రావట్లేదు. జిప్ లైన్ వెదర్, జిప్ లైన్ సమ్మర్, జిప్ రివర్ క్రాసింగ్, ఇవన్నీ ప్లేసెస్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ ఈవెంట్స్ అనమాట. ఒకవేళ మనం ఈ నుంచి 2 kilometers పైకి వెళ్ళాలి. మనం ఒకవేళ వెళ్ళలేకపోతే మనకి ఇక్కడ హార్సెస్ ఉంటాయి. తెలుసుగా, ఇందా చూపించాక గుర్రాలు, మీకు ఆ గుర్రాలు ఉంటాయి. ఈ నుంచి 1.5 kilometers పైకి ఉండేది, మనం నడవాలి. లేకపోతే ఇక్కడ హార్సెస్ ఉంటాయి మనల్ని తీసుకెళ్ళడానికి. -9 పడిపోతుంది కాబట్టి వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు, అందుకని అలా చెప్తున్నాను. వాయిస్ కాస్త 1.5 kilometers పైకి నడవాలి, లేకపోతే మనకి హార్సెస్ ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి. మనం నడిచి అక్కడ ఏమేమి జరుగుతున్నాయో ఆ ఈవెంట్స్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తాం మీకోసం. స్కేయింగ్ చేస్తున్నారు, ఇది ఇన్స్టిట్యూట్. ఇక్కడ మనకి ఎంట్రీ ఉండదు, పిల్లలందరూ చేస్తున్నారు. చూసారా, చూడండి ఎంత బాగా చేస్తున్నారు. మనకి ఇక్కడ ఎంట్రీ లేదు కాబట్టి దూరం నుంచి తీయాల్సి వస్తుంది. ఓకే దెన్ స్టే ట్యూన్. మన బాబీ ఇక్కడ ఇదంతా అరేంజ్ చేశాడు. మన బాబీ ముఖం చూయట్లేదు, భయపడుతున్నాడు ఏందో యూట్యూబ్ అంటుంటే. అది ప్రైజెస్ ఇక్కడ కపుల్స్ కి ఎంత, ఫ్యామిలీకి ఎంత అని ఇక్కడ మన ప్రైజెస్ ఉన్నాయి. పర్సన్ ఎంత అంటే 50, కపుల్ అంటే 100, ఫ్యామిలీ 150 అంట. మనోడు టాలెంట్ చూసారా, మన బాబాయ్ ఇది చూసారా, అది స్టైల్ మనోడిది. ఇది కొంచెం చూస్తున్నారా, ఇదే ట్యూబ్. పై నుంచి ట్యూబ్ ఇస్తారు, దాని మీద జారుకుంటా రావడమే. ఇది ఒక ఈవెంట్. చూసారా, మ్యాగీ ప్యాకెట్స్ తో, లేస్ ప్యాకెట్స్ తో, ప్లాస్టిక్ వేస్ట్ తో, వాటర్ బాటిల్స్ వేస్ట్ పడేయకుండా వాటర్ బాటిల్స్ తో, మిల్క్ ప్యాకెట్స్ తో, బీర్స్ బాటిల్స్ తో, తర్వాత అమూల్ కర్డ్ మిల్క్ ప్యాకెట్స్ తో వేస్ట్ అవ్వకుండా. అలానే మన బీర్, మళ్ళీ డిఫరెంట్ కలర్ బీర్ తో, అంటే రీసైకిల్. అలా ఎలా గ్రో వచ్చిందంటే అసలుకి దూరం నుంచి చూసినప్పుడు ఏం అర్థం కాల. అసలు ఇలా థాట్కి మెచ్చుకోవచ్చు. ఐ లవ్ మనాలి. అసలు మనాలి అనేది మామూలుగా రాయలేదు గాయ్స్. ఇక్కడ మీరు వస్తే మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఒక్కసారైనా విజిట్ అవ్వాలి మనాలికి. అసలు గ్లౌజెస్ మెయిన్ ఇంపార్టెంట్, షూస్, స్వెటర్స్ ఇవన్నీ కొనుక్కోవాలి మీరు ఖచ్చితంగా. కొనుక్కోకపోతే బ్లాల్ అయిపోతారు, -degrees పడిపోయింది, చేతులు అన్ని ఐస్ గడ్డలు అయిపోతాయి. అదనమాట. ఇంకా మీ లైఫ్ లో ఒక్కసారి పిల్లలు చూడాలి ఆడుకున్నారు, ఒక్కసారైనా మనాలి రాండి బ్రో. లైఫ్ లో ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్ తో వస్తే మాత్రం ఇచ్చి పడేసిద్ది, బ్యాంగ్ 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 అయిపోయింది. మనాలి దగ్గర కిస్ అని ఒక ఫోటో దిగేసా. ఇటు సైడ్ మీకు కొన్ని చెట్లు కనపడుతున్నాయి ఆకులు లేకుండా, ఇవి యాపిల్ చెట్లు. ఇదేంటంటే ప్రతి వాళ్ళ ఇళ్లల్లో ఒక్కొక్క చెట్టు అయినా కంపల్సరీ ఉండిద్దంట. ఇక్కడ ల్యాండ్ కూడా లీజుకు తీసుకొని మరి ఇక్కడ పంట వేస్తారంట. చూడొచ్చు ఎన్ని చెట్లు ఉన్నాయో. ఓయమ్మ చివరి దాకా పేరు కనుక్కున్నాం లోకల్స్ని అడిగి, పేరేంది అని. హడింబానా అని తెలియదు మనకి. స్పెల్లింగ్ హిడింబా అని ఉంది, హడింబా అని అంటారు. అదని విషయం. ఇక్కడ నుంచి మనం ఫారెస్ట్లో ఉండిద్ది మొత్తం. టెంపుల్ అనేది మనం 6 o'clockకి క్లోజ్ చేసేస్తారు. మనం అలా 5:10 అలా ఉంది మన టైం. ఇప్పుడు మనం 20 minutes నడిచేసి లోపలికి వెళ్ళిపోయామనుకో, మన వాళ్ళు ఏ చేస్తున్నారు ఈ స్టంట్లు. లోకల్ డాగ్స్ మాత్రం ఒక్కడి కూడా బో అన్నం చూడలేదమ్మా. హడింబా టెంపుల్కి వెళ్తున్నాం. ల్యాండ్ గురించి మొత్తం, డీలింగ్స్ గురించి మొత్తం మాట్లాడా మన డ్రైవర్ అన్నతో. 1 hour దాటితే -లోకి వెళ్ళిపోతుంది. డిక్రీజ్ అవుతా వెళ్ళిపోద్ది ఇంకా -లో. చూపిస్తాను లోపల ఎలా ఉండిద్దో, అవన్నీ ఎలా ఉండిద్దో లేదో. మొబైల్ ఫోన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ వ్యూస్ అవన్నీ, వ్యూ పాయింట్స్ అన్ని చూపిస్తాను ఎలా ఉందో. ఓకే, వన్స్ లుక్.
ట్రీస్ చూసారు ఎంత ఉన్నాయో. బ్రిడ్జ్కి మీద నుంచి వెళ్ళాలనుకుంటా. ఫారెస్ట్ ఇదంతా మనం వెళ్ళాలి. ఇంకా లెట్స్ గో. ఇక్కడ షాప్స్, మన డ్రెస్సెస్, స్వెటర్స్, గుడీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. బై చేసే వాళ్ళు బై చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, చూడొచ్చు. అన్నీ ప్రైస్ తక్కువ. ఇంకా చిన్నపిల్లలకైతే మంచిగా ఇక్కడ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. 3 hours 50 rupees ప్రైజ్ కూడా ఉందంట. ప్రైజ్ మనీ చూడండి, ప్రైజ్ మనీ అంతా కూడా ఇచ్చారు. వచ్చేసాం ఫ్రెండ్స్ హడింబా టెంపుల్కి. ఇదే హడింబా టెంపుల్. ఫారెస్ట్ చూడొచ్చు, మొత్తం ఫారెస్ట్, చుట్టూ ఫారెస్ట్, మధ్యలో టెంపుల్. మన లోపల ఎవరు ఉంటారో మనకు తెలీదు. హడింబా అంటే మనకి ఎవరో తెలీదు, ఏం జరిగిందో తెలియదు, అది విషయం. చూడొచ్చు మొత్తం ఫారెస్ట్. క్యూ ఒక 100 మంది ఉన్నట్టున్నారు. కింద నుంచి లాగేస్తున్నాయి కాళ్ళు, లాగుతున్నాయి, అది విషయం. పెద్దలు నా ఎంట్రీ ఏందని సర్ప్రైజ్ అవ్వమాకండి. నా ఫోన్లో ఛార్జింగ్ లేక నెక్స్ట్ ఏం జరిగిందో చూపించలేదు. మేము వెళ్ళడానికి ఒక 10 minutes పట్టింది. ఆ యొక్క లైన్ తర్వాత లోపల డీమన్ ఉంది, అంటే దయ్యం. వాళ్ళు ఆ దేవతని కొలుస్తారంట. ఆడ ఫోన్స్ ఎలో లేదు. దాని తర్వాత ఎంబటే మళ్ళీ వచ్చేసి కార్ ఎక్కేసాం. కార్ ఎక్కేసి కార్లు 1/2 hour ట్రావెలింగ్కి టైం పడితే 1/2 hourలో ఛార్జింగ్ పెట్టుకొని నెక్స్ట్ వీడియో చేస్తున్నా. ఇంత కష్టపడుతున్నా కాబట్టి కాస్త సబ్స్క్రైబ్ కొడితే మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉండిద్ది. ఇంకా కొత్త వీడియోస్ ఇంకా ఇంట్రెస్ట్ పెట్టి ఇంకా ఎక్కువ ఫోకస్గా చేయడానికి. అందుకని సబ్స్క్రైబ్ కొట్టండి. తర్వాత ఇప్పుడు మాల్ రోడ్ వచ్చిద్ది. లోపల స్టఫ్ సూపర్ ఉండిద్ది. మాల్ రోడ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. ఇంకా మాల్ రోడ్లో మా ఫ్రెండ్ కూడా కాస్త ఫన్ చేశాడు. అది కూడా వాడి అకౌంట్ నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తా, ఒకసారి చెక్అవుట్ చేయండి. నోట్ కూడా మంచి ఫన్ ఉండిద్ది ఛానల్లో. ఓకే చూడండి మాల్ రోడ్. ఇది చూడండి నైట్. हेलो फाइन आंध्र प्रदेश का लड़का है. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే ఒక అతను వచ్చి జాయిన్ అవుతాడు. స్టఫ్ ఎక్కువైపోయి ఏం చేద్దాం, వాళ్ళు లోకల్స్ కదా. మాల్ రోడ్ ఇదే. మనకి ఇక్కడ హోటల్స్ అవైలబిలిటీ ఉంటాయి. తర్వాత ఇక్కడ వ్యూ కూడా సూపర్ ఉండిద్ది. నైట్ టైం అందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్. మనం ఇక్కడ ట్రావెల్స్ దిగేస్తామా, దిగేసిన తర్వాత ఇటు వచ్చేసి డిన్నర్ చేయడానికి ఒక ఫారెన్ రేంజ్లో ఉండిద్ది. అన్నీ అవైలబుల్ ఉంటాయి. సెక్సువల్ సెలూన్స్ ఉంటాయి, తర్వాత స్పాస్ ఉంటాయి, తర్వాత స్వెటర్స్ అవి అవైలబిలిటీ ఉంటాయి, ఫుడ్ అవైలబిలిటీ ఉండిద్ది. తర్వాత షాపింగ్ చేసుకోవచ్చు. షాపింగ్ అయితే ఇంకా యాడ్ ఏం చేయొచ్చు, అయ్యా షాపింగ్ ఏం తిరుగులేదు. ఫుడ్ తర్వాత బ్రో ఏంటి కంటెంట్ చెప్పు బ్రో. we meet strangers and ask their life in Manali. ఒరే తెలుగులో చెప్పురా సావే మా సబ్స్క్రైబర్లకి. మనం ఇక్కడ పీపుల్ ని ఇక్కడ మనాలిలో మీ లైఫ్ ఎలా ఉంది, మాల్లో మనకి ఇక్కడ మాల్ రోడ్ లో ఏమేమి చీప్ గా దొరుకుతాయి అడుగుతాము. ఇక్కడ బాగా ఓపెన్ అన్నమాట, అందరూ మంచిగా ఆన్సర్స్ చేస్తారు. అది ఇది కొంచెం ఎచ్చుకోగానే నాకు ఐస్ టై వచ్చింది, దానివల్ల నేను స్పెట్స్ పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ ఫారెన్ రేంజ్ లో ఉండిద్ది మొత్తం హడావిడి. చీపు సవక వచ్చేయండి. చీపు కానీ ఏమైనా ఇక్కడ చాలా నీట్గా క్యాప్స్, మెడిసిన్స్, మెడికల్ షాప్, మెడికల్స్ అవైలబుల్ చూడొచ్చు. పబ్స్ గిఫ్ట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. మీరు వస్తే చిల్ అవుట్ అవ్వచ్చు.
నైట్ టైమ్స్ చూడొచ్చు. ఇటు పక్క షూ షాప్స్, డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి. మనం చూడొచ్చు. ఇంకా డీప్కి వెళ్ళి ఫ్రూట్ షాపు. బ్రో ఇంకేంది? అమ్మాయిలు కనపడితే మనం ఆపలేమయ్యా. మనోడి ఫుల్ వీడియో ఉండిద్ది మనోడి ఛానల్లో, ఒకసారి చెక్అవుట్ చేయండి. హర్షార్స్ జర్నీ ఒకసారి నా డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేస్తా, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఫుల్ ఫన్ ఉండిద్ది. All good right now? हाँ good है सर, बढ़िया एकदम बढ़िया. तो ये सस्ता में मिलेगा? You are saying very too much. Like you saying like 1,000. 2% का 2,000. हम 5 लोग हैं, हम 6 लोग हैं. If you give us any discount, we will join. 6 बंदे का सर we pay 5,000. 5,000. हाँ जी. 1% free entry. Okay, where you can give me the and I will show to my friends. Sir, Cairo night club. Yeah, I will show to my friends and we will visit after 5 minutes. After eating something, we gonna come here. Okay? Okay. మంచి స్కై మనాలి అన్నమాట. రూఫ్ టాప్ కేఫ్ బార్ మంచిగా కాన్సెప్ట్. రెస్టారెంట్ ఎంట్రీ ఫ్రీ. యా రెస్టారెంట్ అదన్నమాట. మన ఇంట్రెస్ట్ ఉంటే వెళ్దాం, లేకపోతే వద్దు. ఓకేనా? ఓకే కమ్మా, మనం ముందుకెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ అంతా వెస్టర్న్ అమ్మా, మొత్తం వెస్టర్న్ స్టైలే. అన్ని పబ్బులు కప్పులు అంతా వెస్టర్న్ స్టైలే కా బ్రో. ఇక్కడ మొత్తం వెస్టర్న్ అంతా మామూలుగా లేరు, ఒక రేంజ్లో ఉన్నారు. ఒక్కొక్కడు అసలు చాలా దారుణంగా ఉన్నారు బ్రో, చెప్పకూడదులే కానీ అంతా ఇక్కడ మొత్తం ఓపెన్ అన్ని కామన్ ఫర్ మనాలి పీపుల్. ఒక మాటలో చెప్పాలంటే పోలీసులు ఉన్నారు, వాళ్ళు అక్కడ వచ్చేసి అడిగేస్తున్నారు మనకంటే. కానీ మనకేముంది బ్రో, చిల్ అవుట్ అయిపోతాం. అయితే ఈ చలికి టీ తాగి పడుకుండే రకం మనం అయితే మనకి అవన్నీ ఎందుకు? ఏమంటావు బ్రో? అంతే మరి. ఫుల్ చలి. డైలీ 2 టీలు పడకపోతే కానీ బాడీ హీట్ ఎక్కడ అనమాట. రూమ్స్ కూడా కొంచెం బాగున్నాయి. మేము మోమోస్ తిన్నాము, నోరు మండిపోతుంది. చిల్లి ఎక్కువ వేసుకొని తినేసా. మాల్ రోడ్ ఎక్స్ప్లోర్ చేసేసాం, అయిపోయింది. ఛార్జింగ్ లేక చూపిలేకపోయా. ఛార్జింగ్ వచ్చేసి 3% ఉంది. పవర్ బ్యాంక్ క్యారీ చేయొచ్చు బ్రో అని వచ్చు నువ్వు. పవర్ బ్యాంక్ కూడా నిల్ అయిపోయింది. మామూలు ఫొటోసా ఒక్కొక్కడు 100 ఫోటోలు దిగుతుండే. ఈ ఆడ క్యారీ చేసేమి అంత పెద్ద బ్యాటరీలైనా. ఇప్పుడే ఛార్జింగ్ పెట్టుకోం, మళ్ళీ మొఖమంతా పొడైపోతుంది. అర్థం చేసుకోండి. స్టే ట్యూన్. గుడ్ నైట్. మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే దెన్ బాయ్. బ్యాంగ్ విత్ గ్లాడ్సన్. సబ్స్క్రైబ్ చేయొచ్చుగా.